May I come in? జాగ్రత్త రై. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు హౌస్ వైరింగ్లో మనం ఎలక్ట్రిక్ పైపులు పెడతాం కదా, దానికి గాలి ఎలా కొట్టాలో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, అక్కడ మన మేస్త్రి గారు అయితే గాలి కొడుతున్నారు. చిప్పింగ్ మిషన్తో చిప్పింగ్ చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ కోసేసారు కుర్రోడు. ఇంకోండి ఇట్లా అనమాట. స్టార్టింగ్ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ స్విచ్ బోర్డ్ వచ్చింది మధ్యలో. చూడండి అట్లా పైకి అక్కడ జంక్షన్ బాక్స్ వచ్చింది. ముందే కోసేసి అక్కడ వరకే చిప్పింగ్ చేసేసారనమాట. ఇప్పుడు అది చిప్పింగ్ చేస్తున్నారు అనమాట. చూడండి, డ్రిల్లింగ్ మిషన్ చిప్పింగ్ మిషన్తో చిప్పింగ్ చేస్తున్నారు. అక్కడ ఒక ఎలక్ట్రిక్ వచ్చింది. ఇంకోండి మన మేస్త్రి గారు ఇక్కడ స్విచ్ బోర్డు పెట్టడానికి చిప్పింగ్ చేస్తున్నారు. ఇప్పుడు 12 మోడ్యులర్ బాక్స్ అయితే ఒకటి వచ్చింది. ఆల్రెడీ అటు సైడ్ కిందకి ఒక 8 మోడ్యులర్ ఒకటి వెళ్ళింది టీవీల దగ్గరికి. చూడండి ఎట్లా చిప్పింగ్ చేస్తున్నారో అట్లా చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్ ఇది హాల్ అనమాట. హాల్లో మనం స్టార్టింగ్ ఇక్కడ 4-వే జంక్షన్ బాక్స్ ఒకటి వేసాము. అటు నుంచి ఇటు పక్కకి చిప్పింగ్ చేశారనమాట. ఇవ్వండి ఇక్కడ ఈ కుర్రాడు అయితే మనకి ఇక్కడ కటింగ్ అయితే చేస్తున్నాడు స్విచ్ బోర్డుకి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ టీవీ కోసం అయితే ఇక్కడ ఒక బాక్స్ వచ్చిందనమాట, ప్లగ్స్ పెట్టుకోవడానికి టీవీస్కి. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. అట్లాగే ఇక్కడ 2-వే స్విచ్చెస్ వస్తాయి. డబుల్ కాట్ బెడ్ దగ్గర స్విచ్చెస్ అనమాట. అక్కడ నుంచి పైన ఇటు జంక్షన్ బాక్స్లు వస్తాయి. మళ్ళీ ఇటు నుంచి ఏసీ జంక్షన్కి వచ్చింది. అలాగే ఇక్కడ మనం ఒక జంక్షన్ బాక్స్ ప్లగ్స్ అండ్ స్విచ్చెస్ ఇచ్చేవడం అయితే జరిగింది. 4-వే బాక్సులు అనమాట. ఇది అసలు మెయిన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ అటు పక్క బెడ్రూమ్లో ఎలా అయితే కనెక్షన్స్ అయితే ఇచ్చామో ఇటు సైడ్ కూడా అట్లాగే ఇచ్చామన్నమాట. చూడండి మొత్తం అటు నుంచి ఇటు అనమాట. ఇక్కడ మనకి స్విచ్ బోర్డ్ అయితే వచ్చింది 12 మోడ్యులర్ది. ఇక్కడ 2-వే అయితే వచ్చింది అనమాట. 2-వే స్విచ్చెస్ వస్తాయి కదా. అట్లాగే ఇటు నుంచి ఇటు డబుల్ కాట్ బెడ్ దగ్గరికి కూడా వచ్చింది అనమాట బాక్స్. అట్లాగే పైన ఏసీ కూడా వచ్చింది. ఫ్రెండ్స్, ఇతనే అనమాట గాలి కొట్టింది. ఇదైతే హాల్లో ఇంకో ఎల్ షేప్ హాల్ కదా, ఎల్ షేప్ దగ్గర అనమాట జంక్షన్ బాక్స్. ఇక్కడ ఇంకో బాక్స్ వచ్చింది ఫ్రెండ్స్, అక్కడ మన ఫ్రిడ్జ్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి. ఇదేమో కిచెన్ అనమాట. కిచెన్లో ఫస్ట్ ప్లగ్ బాక్స్ వచ్చింది. అక్కడ నుంచి అక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ దగ్గరికి వెళ్ళింది ఫ్రెండ్స్. చూడండి, తర్వాత ఇటు వచ్చినట్టయితే ఇటు అరమార్లు వస్తాయి. ఇటు పక్క మనకు సంబంధం లేదు. ఇటు చూస్తే కిచెన్ దగ్గర ఇక్కడ మనకు మిక్సీ కోసం ఒక బాక్స్ వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీనివల్ల మీకు ఒక ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నాను. గాలి ఎలా కోయాలి, అసలు ప్లానింగ్ ఎట్లా వేయాలి అని. అట్లాగే ఈ వీడియో మీకు కానీ యూస్ఫుల్ అనిపిస్తే ఇది ఎవరికన్నా ఉపయోగపడుద్ది అనుకోండి, షేర్ చేయండి. అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.